Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ లాస్ట్ వీక్లో మేము యాదగిరిగుట్ట వెళ్ళాం కదా, ఆ నెక్స్ట్ డే డైలీ వ్లాగ్స్ ఇది. తర్వాత వచ్చేసి నా డైలీ రొటీన్ ఎలాగ ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఆ రోజు ఫ్రూట్స్ అయితే ఏం లేవు ఇంట్లో. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే పెడతా ఉన్నాను దేవుని దగ్గర. తర్వాత వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్, లేదా డ్రై ఫ్రూట్స్, లేదా షుగరు కొంచెము, లేదంటే బెల్లం ముక్క, ఆ విధంగా అయితే దేవుని దగ్గర అయితే నైవేద్యంగా పెడతా ఉంటాను డైలీ. తర్వాత వచ్చేసి డైలీ దీపారాధనలో పువ్వులు మార్చేసి నైవేద్యము రోజు ఒకటి ఏదో ఒకటి అలా పెట్టి, అవి అయితే నేను అయితే డైలీ దేనికి వాడుకోను. డ్రై ఫ్రూట్స్ దేవునికి పక్కకు పెట్టేస్తాను. ఎందుకంటే మనం తినేసిన తర్వాత దేవునికి పెట్టొద్దు అనేసి చెప్తా ఉంటారు కదా, ఏదైనా ఎంగిలి పడుతుంది అంటారు కదా. ఫ్రూట్స్ తెచ్చినా కూడా నేను దేవుని దగ్గర పెట్టి అవి తింటాము. మళ్ళీ వేరే ఉంటాయి కదా, అవి నెక్స్ట్ డే దేవుని దగ్గర పెడతాము. ఫస్ట్ తిని అయితే దేవుని దగ్గరికి వాడుకోను నేను. ఏది డ్రై ఫ్రూట్స్ అయినా ఏవైనా సరే, షుగరు బెల్లం అయినా సరే పక్కకు తీసి పెడతాను. తర్వాత అప్పుడప్పుడు చిప్స్, నవ్వొత్తు చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా తెస్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను. ఆ రోజు మా వారు వచ్చారు కదా యాదగిరిగుట్ట వెళ్ళడానికి, ఆ రోజు ఊరికి వెళ్తాననేసి అక్కడ ఇల్లు పని అవుతుంది. తర్వాత వరి నాటు కూడా ఉంది, వెళ్తానని చెప్పి రెడీ అయితే అవుతున్నాడు. అందుకే మార్నింగ్ కొంచెం ఇంకా ఎర్లీగా లేసాను. ఎందుకంటే కొంచెం చికెన్ అది తీసుకెళ్తా అని చెప్పిండు. చికెన్ ఫ్రై అది చేసి ఇచ్చాను. మళ్ళీ టిఫిన్ దోశ అది వేసి ఇచ్చాను. నేనైతే యాదగిరిగుట్ట వెళ్ళి వచ్చిన్నాం కదా, మనం ముందు రోజు దోశకు నానబెట్టాలన్నా, ఇడ్లీకి నానబెట్టాలన్నా ముందు రోజే నానబెట్టి పెట్టుకోవాలి కదా. ఇది మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడైనా, మర్చిపోయినప్పుడైనా ఇవి దేవుని కాడ నుంచి తీసిన డ్రై ఫ్రూట్స్. ఇదైతే వచ్చేసి నైట్కైతే మనం పడుకునే ముందు రవ్వ, స్పెషల్ రవ్వ కానీ, దొడ్డు రవ్వ కానీ, కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకొని అయితే నానబెట్టుకోవాలి. సింపుల్గా అయిపోతుంది రవ్వ దోశ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది దోశ. ఇది మనం పొద్దున స్నానం నానబెట్టి మళ్ళీ నైట్కి రుబ్బి అవన్నీ లేకుండా నైట్కి నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బి దోశ వేసుకోవచ్చు. ఇదిగోండి నానిపోయింది రవ్వ మంచిగా. తర్వాత ఇక రవ్వ దోశ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీనిలోకి చట్నీ చేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే పట్టుకోవాలి, నైట్కి నానబెట్టి పెట్టిట్టాం కదా, మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టి పెట్టి మనం పచ్చడి చేసుకుంటే సరిపోతుంది. నానాలే అట్లా అనేది ఏముండదు. ఈ దోశకు మంచిగా వస్తాయి దోశలు కూడా. మన బియ్యం పిండి దోశలాగా వస్తాయి. బియ్యం పిండి దోశలు కూడా బియ్యం అంటారు కదా, రవ్వ ఈ విధంగా వాడుకోవచ్చు. ఇది ఎవరైనా తినొచ్చు, షుగర్ పేషెంట్లు అట్లా కూడా తినొచ్చు. రవ్వ కదా, ఉప్మా బదులు ఇలా దోశ కూడా వేసుకోవచ్చు. మినపప్పు కూడా మంచిదే కదా, కొంచెం శనగపప్పు. తర్వాత వచ్చేసి మన దోశ పిండి లాగానే వస్తుంది రుబ్బితే. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్పెషల్ రవ్వ అయినా పర్వాలేదు, గోధుమ రవ్వ అయినా పర్వాలేదు, నానబెట్టుకోవచ్చు. బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయి ఈ దోశలు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. నైట్కు నానబెట్టి పడుకుంటే మనకి ఏం పని ఉంటుంది. మామూలుగా బియ్యం పిండి దోశలు అనుకోండి, పొద్దుగాల నానబెట్టాలి, నైట్కి పిండి పట్టాలని అదొక టెన్షను. ఇదైతే పనిలో పని, అప్పుడే రుబ్బి దోశలు వేసుకోవచ్చు. ఇక్కడ చట్నీ కూడా పల్లీలు అయితే నేను చిన్న సిమ్లో పెట్టి దూరగా వేపుకుంటాను. చట్నీ అప్పుడే టేస్ట్గా ఉంటుంది. లేదా పల్లీలు పెద్ద మంట మీద వేపామనుకోండి, లోపలనేమో కాలవు, బయట మాడిపోతూ ఉంటాయి. అప్పుడు చట్నీ అనేది టేస్ట్ రాదు. ఈ విధంగా దూరగా వేపుకోవాలి. చిన్న సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ వచ్చేసి. పెద్దగా పెట్టామనుకోండి పైన అయితే తొందరగా కాలిపోతే, లోపలైతే కాలవు, అలాగే ఉంటుంది. టేస్ట్ అప్పుడు బాగుండదు. పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేపుతాను, ఎందుకంటే కారం లేవు ఈ పచ్చిమిరపకాయలు. తర్వాత వచ్చేసి ఆయిల్ ఎక్కువ వేస్తాను వేపేటప్పుడు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉన్నా కూడా తర్వాత పోపుకు వస్తుంది కదా, అందుకనేసి ఘాటు రాకుండా ఉంటుంది. ఆయిల్ మనం పోపుకు సరిపడా దాంట్లో మిరపకాయలు వేసామనుకోండి ఘాటు అనేది ఉండదు, లేకపోతే ఘాటు వస్తుంది.
తర్వాత వచ్చేసి ఇంకా చట్నీ అయితే పిండి పట్టాం కదా, చట్నీ కూడా చేసుకుంటే దోశ వేసేయచ్చు. అప్పటికి ఎంతో కాలేదులేండి, టైం అయితే 6 ఎంతో అయింది, అంతే పెద్ద టైం అవ్వలేదు. ఇక్కడ చట్నీ కూడా అయిపోయింది. చట్నీలో నేను పోపులో ఏమి వేయను, ఓన్లీ ఆవాలు జీలకర్ర కొత్తిమీర వేసి పోపు పెడతాను. తర్వాత వచ్చేసి ఇంకా వేరే వేరే బాబు అయితే తినడు, శనగపప్పులు అట్లా వేస్తే నాకు కూడా అంత ఇష్టం ఉండదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పోపు కూడా అయిపోయింది, చట్నీ మన దోశ వేసి ఇవ్వడమే. మా వారైతే రెడీ అవుతున్నాడు, తొందరగా వెళ్ళిపోతానని చెప్పాడు. మార్నింగ్ టైంలో వెళ్తేనే కదా బస్సులు తొందర దొరికితే తొందరగా ప్రయాణం సాగుతుంది. ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి, లేదా కొంచెం లేట్ అయిపోయినా బిజీగా ఉంటాయి, బస్సులలో జనాలు ఎక్కువ ఉంటారు. తర్వాత వచ్చేసి బస్సులు కూడా అంతగా మార్నింగ్ టైంలో ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ టైంలో వెళ్తాను నేను ఎక్కువ శాతము, ఎందుకంటే ప్రయాణం చాలా చల్లగా సాగుతూ ఉంటుంది. అదే ఎండలో అనుకోండి అంత చిరాకుగా ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి అక్కడ చట్నీ అయిపోయింది, ఇక్కడ దోశ కూడా రెడీ అయిపోయింది. మన దోశ పిండి చూడండి, బియ్యం పిండి దానిలాగానే ఉంది కదా. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక దోశలు అయితే మా వారు రెడీ అయిపోయాడు, దోశలు వేసేసి చికెన్ కూడా తెచ్చారు, చికెన్ తీసుకెళ్తానని చెప్పాడు. బాబాయ్ ఉంటాడు కదా, బాబాయ్ కోసం చికెన్ అయితే చేసి ఇచ్చాను, చికెన్ ఫ్రై. తర్వాత వచ్చేసి ఆ రోజు తింటాడు బాబాయ్, ఉంటే కూడా నెక్స్ట్ డే కూడా తింటాడు మిగిలిపోతే. తర్వాత వచ్చేసి ఇక్కడ దోశ అయితే మన దోశ ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టి కొంచెం రిలాక్స్గా అయితే కూర్చున్నాను. అప్పటికి టైం ఎంత అయిందంటే ఇంకా అప్పటికి మా వారు ఇంకా రెడీ అవుతున్నాడు కదా, 7:30 అయింది అంతే. అప్పటి వరకు అన్నీ చేసేసాను. చికెన్కి అయితే బాబు చికెన్కి వెళ్ళిండు. తర్వాత చికెన్ పొయ్యి మీద పెట్టి దోశలు వేసేయచ్చు అనేసి కొద్దిసేపు కూర్చుందామని కూర్చున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్ కోసమని ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఎక్కువనే చికెన్ ఫ్రై కదా, ఎంతో కాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ దోశ కూడా చూడండి, మన దోశ ఎంతో టేస్ట్ అయిన రవ్వ దోశ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే కలుపుకొని కూడా వేసుకోవచ్చు, నైట్కి మర్చిపోయినా కూడా మార్నింగ్ లేవంగానే నానబెట్టి, పప్పులు కూడా తొందరగా నానిపోతాయి, పెద్ద టైం ఏం పట్టదు. మనం మార్నింగ్ నానబెట్టాలనుకోండి కొంచెం వేడి నీళ్ళు పోయాలి, అప్పుడు తొందరగా నానిపోతాయి. ఇదిగోండి మన బియ్యం పిండి దోశలు కూడా ఈ విధంగానే వస్తాయి కదా, కలర్ ఇట్లా మనం ఏం వేయలే కలర్ కోసము, ఓన్లీ కొంచెం మినపప్పు శనగపప్పు ప్లస్ రవ్వ అంతే, అదే కలర్ వచ్చేస్తుంది. తర్వాత మన బియ్యం దోశలు అనుకోండి, కొందరు రైస్ వేస్తారు, కొందరు అటుకులు వేస్తారు, కొందరు ఇంకేమేమో వేస్తారు కలర్ కోసం. దీనిలో ఏమి వేసే అవసరమే లేకుండా కలర్ అయితే వచ్చేస్తాయి దోశలు. లాంగ్ వీడియోస్ పెట్టకైతే చాలా రోజులే అయింది. పండుగకు ముందు నాకు కొంచెం డీప్ క్లీనింగ్, మన ఇల్లు డీప్ క్లీనింగ్ అవన్నీ ఉండే, మన ఇల్లు వీడియోస్ కూడా వస్తాయి చూడండి. మన ఇల్లు డీప్ క్లీనింగ్ ఎందుకు చేసాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లలో వస్తాయి. తర్వాత వచ్చేసి దోశలు అయితే ఎక్కడ ఇది కావు, చికెన్కి అయితే పెట్టేశాను. ఇక్కడ ఎక్కువనే తీసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రైకి అయితే, ఎందుకంటే గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి. తర్వాత వచ్చేసి ఇక్కడ చికెన్కి ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా వేడవ్వాలి, అప్పుడే ఆయిల్ వాసన రాకుండా ఉంటుంది. మేమైతే పల్లి నూనె వాడతాం కాబట్టి మంచిగా వేడవ్వాలి ఆయిల్, లేదంటే పచ్చి వాసన వస్తూ ఉంటుంది నూనె. ఇక వేరే సన్ఫ్లవర్ అవి అనుకోండి కొంచెం అంతగా రాదులేండి మాకు, ఎందుకంటే పల్లి నూనె అలవాటు అయిపోయింది, మేము అక్కడ మిల్లు దగ్గరనే తెస్తూ ఉంటాం పల్లి నూనె. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోతుంది. ఫ్రై కొంచెం టైం పడుతుంది, ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి ఫ్రై, పెద్ద మంట ఎక్కువ పెట్టి చేస్తే ఆ ఫ్రై రాదన్నట్టు మాడిపోతూ ఉంటుంది. ఏదైనా కూడా సిమ్లో పెట్టి చేసుకుంటే టేస్ట్ లెవెల్ వేరే ఉంటుంది. పెద్ద మంట మీద పెట్టామనుకోండి టేస్ట్ అంతగా ఉండవు, కూరగాయలైనా ఏవైనా చిన్నగా పెట్టేది మనం ఏదైనా చేసామనుకోండి ఆ టేస్ట్ వేరే ఉంటుంది. చికెన్ కూడా అంతే సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత తర్వాత వచ్చేసి కొంచెం సగం ఉడికిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి కదా, చికెన్లో వాటర్ ఉంటాయి కదా, మనం ఎంత తీసేసినా ఆ వాటర్ వస్తూనే ఉంటాయి చికెన్లో. అప్పుడు ఆ వాటర్ అన్ని పోయినాక కారం సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి. తర్వాత దింపే ముందు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఇప్పుడు ముక్కకు పట్టేటంతా సరిపడా వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో కూడా గ్రేవీకి సరిపడా వేసుకోవాలి, అప్పుడే గ్రేవీకి ఉప్పు ఉంటుంది, చికెన్కి ఉప్పు ఉంటుంది. ఇది కొబ్బరి పొడి, నేనైతే రెడీమేడ్ తెస్తాను షాప్లో కొబ్బరి పొడి, హోమ్ మేడ్ అయితే వాడను.
హోమ్ మేడ్ ఇదివరకు వాడేదాన్ని గానీ, కొంచెం కొబ్బరి వాసన వస్తదని పిల్లలు తినరు. ఇదేమో వాసన రాదు. కొనుక్కొచ్చిందేస్తే అసలు వాసన కొబ్బరి వాసన అనేది ఏముండదు. గ్రేవీ మనకు చిక్కగా వస్తుంది గాబట్టి, కొనుక్కొచ్చిందే ఏస్తాను. ఇదివరకైతే మన ఇంట్లోనే కొబ్బర్లుంటాయి గదా! తీసుకొచ్చి చేసేదాన్ని. ఇదేమో ధనియా పౌడర్. ఏమి మసాలాలెయ్యను నేను. ఈ ధనియా పౌడర్‌లో దోరగా ధనియాలేంపి కొంచెం 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం చెక్క, కొంచెం సాయిజీరా ఏసి ఆ ధనియాల పొడి రెడీ చేసుకుంటాను అంతే. నేనిగ వేరే మసాలాలు గానీ ఏమెయ్యను. కొంచెం కొబ్బరి పొడి, ఆ ధనియా పొడి మాత్రమే ఏస్తాను చికెన్ ఫ్రైలో. ఏమిట్లో అయినా సరే, మటన్‌లో అయినా సరే, ఫిష్‌లో అయినా గరం మసాలా అవి ఎలాంటివి వాడను. ఎందుకంటే ఘాటు ఘాటుగా ఉంటుంది, కారం కారంగా ఉంటుంది. ఆ టేస్ట్ అనేది మారిపోతది కూరలనేది. ఘాటు గరం మసాలా వేసామనుకోండి అదొక టేస్ట్ అయిపోతుంది. ఘాటుగా ఉంటుందే తప్ప టేస్ట్ మాత్రం ఉండదు. అందుకనేసి నేనెప్పుడూ గరం మసాలాలు వాడను నాన్ వెజ్‌లో. తర్వాత ఆ ధనియా పౌడరే అందులో కొన్ని కొన్ని ఏసి రెడీ చేసి పెట్టుకుంటాను అంతే. తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి వాటర్ అంతా పోయినవి అందులో. మనకు ఆ కొబ్బరి పొడి అదును ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా! అదే గ్రేవీ వచ్చేస్తుంది సరిపడా రైస్‌లో కలుపుకొని తినడానికి. ఫైనల్‌గా మన చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. కొత్తిమీర అయితే ఏసేసాను. బాక్స్‌లో కూడా పెట్టేసాను. తర్వాత మా వారికి ఒక బాక్స్‌లో ఏసాను. పాపకు ఒక బాక్స్‌లో ఏసాను. కొంచెం మిగిలితే మేము ఒక గిన్నెలో ఏసి పెట్టాను. ఆ గిన్నెలో అయితే పెట్టనులేండి. ఇదిగోండి ఇది పాపకొకటి. ఆ దోసలు, చికెను పాపకు, చట్నీ ఒక దాంట్లో అవన్నీ పాపకిచ్చాను. తర్వాత మా వారికి తిన్నాడు దోస తిని బాక్స్‌లో చికెన్ ఏసిచ్చాను. ఇది మాకు మిగిలిన చికెను. నాకు, బాబుకు. తర్వాతొచ్చేసి ఇగ మా వారైతే బయలుదేరుతున్నారు చూడండి. అప్పటికి టైం ఎంతో అయిందిలేండి. 8 అయిందో 8 అంతగా చూడలేదు టైము. ఇక మా వారైతే ఊరికైతే వెళ్ళడానికైతే వెళ్తా ఉన్నాడు. మార్నింగే వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఏమైనా పని ఉంటే కూడా చేయించొచ్చులే మార్నింగ్ వెళ్తే అనేసి. లేట్‌గా వెళ్తే మళ్ళీ పనోళ్ళు వాళ్ళు పనులకు వెళ్ళిపోతారు కదా! ఎవరు ఉండరు. లేదంటే మార్నింగ్ వెళ్ళామనుకోండి ఏమైనా పనులున్నా కూడా చేయించొచ్చు అనేసి మార్నింగే వెళ్తాడు ఇక్కడికొచ్చినప్పుడు. తర్వాత ముందు మా వారైతే రిటైర్మెంట్ అయిన తర్వాతే అక్కడ కొంచెం పొలం దగ్గరికి వెళ్తా ఉన్నాడులేండి. అక్కడ ఇల్లు పని కూడా అయితుంది కదా! చూడండి టైం అయితే 9 అయింది మా వారు వెళ్ళినప్పుడు. ఇక నేనైతే ఇక పనంతా అయిపోయింది కాబట్టి టిఫిన్ నాకు పని ఎక్కడిదెక్కడ పెట్టి టిఫిన్ చేయబుద్ధి కాదు, టీ తాగబుద్ధి కాదు. రిలాక్స్‌గా కూర్చొని తింటేనే నాకు తిన్నట్టుగా ఉంటుంది. టీ అయినా అంతే రిలాక్స్‌గా కూర్చొని టీ తాగితేనే తాగినట్టుగా ఉంటుంది. నేను రవ్వ దోసలు, బియ్యం దోసలైతే నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. 1, 2 తింటే మస్తు. ఈ రవ్వ దోసలేమో నేను 3 తింటానులేండి. టేస్ట్ అయితే బావుంటాయి. అందుకనేసి నాకు బియ్యం దోసలు తింటే కొంచెం గొంతులో కాలినట్టుగా, అలా మండినట్టుగా ఉంటుంది. ఈ రవ్వ దోస అట్లా ఉండదు. ఇంక తర్వాత మన క్లీనింగ్ అంతా అయిపోయింది చూడండి. అప్పటికి టైం ఎంత? ఇంక 9:30 అలా అయిపోవచ్చు. అంతే తినేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసి పాలు పెట్టేసాను. కాఫీ కలుపుకున్నాను. రిలాక్స్‌గా కాఫీ తాగుకుంటూ అయితే కూర్చున్నాను. అప్పుడు టైం ఎంత అయిందో టైం కూడా చూపిస్తాను. కాఫీ 10:20 అయింది. అంతే మన పని అంతా అయిపోయింది ఇంట్లో పని. తర్వాతొచ్చేసి ఇది ఎక్కడికో బయటికెళ్ళాను మధ్యాహ్నము. డ్రెస్ చేంజ్ చేశానులేండి. తర్వాత ఎక్కడికో బయటికి ఏదో కొంచెం చిన్న పనుంటే వెళ్ళొచ్చాను. తర్వాతొచ్చేసి మళ్ళీ సాయంత్రం ఆ రోజు సాయంత్రం మా బాబు వాళ్ళైతే ఫిష్ తీసుకొచ్చారు. ఎక్కడికెళ్తే ఫిష్‌లు బాగున్నాయి మమ్మీ నీకిష్టం కదా అనేసి మా బాబైతే తీసుకొచ్చాడు. తర్వాతొచ్చేసి ఇక ఇక్కడ ఫిష్ పులుసు చేశాను నైట్‌కు. వేరేవైతే ఫ్రై చేద్దాం రేపు చికెన్ కూడా ఉంది కదా! పులుసు మాత్రమే పెట్టాను. ఇంకా తర్వాతొచ్చేసి చపాతీ చేశాను నైట్‌కు. ఫిష్ ఫ్రై చేశాను. పులుసు చేశాను. ఫ్రైకి కలిపి పెట్టాను అన్నీ. అవి ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు. మన ఇష్టం ఉన్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కలిపి మసాలాలంటే ఉప్పు, కారం. ఇదిగోండి చికెన్ కూడా అట్లనే ఉంది. ఎవరు తినలేదు. తర్వాతొచ్చేసి రైస్ కూడా ఉంది. రైస్ కూడా అట్లనే ఉంది. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ బాబు తినలేదనుకుంటా. ఇంక అవన్నీ అట్లే ఉన్నాయి. నేను కూడా చికెన్ నాకంతగా నేను తినను. ఒక 2 ముక్కలు తింటే చాలు నాకు. పెరుగుంది. అన్నీ ఉన్నాయి నైట్‌కు. తర్వాతొచ్చేసి ఇప్పుడు నేను ఎక్కడికెళ్తానో చూసేయండి. ఇది సాయంత్రం అయితే 6:37 అయిందిలేండి. తర్వాతొచ్చేసి బయటికైతే వెళ్ళాను. ఎక్కడికెళ్ళామంటే అప్పుడు చల్లగా ఉంది కదా! డిసెంబర్ లాస్ట్‌లో కొంచెం చలి ఎక్కువగానే ఉంది.
చంద్రకళక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఎందుకంటే చలిమంట వేసుకుంటాం రోజు ఆ టైంలో మేము 6:37 టైంలో. ఇంక అప్పుడైతే చలిమంట దగ్గర వేసుకుందాము. హారిక అప్పటికే ఫోన్ చేసింది, ఆంటీ రండి చలిమంట వేసుకుందాం అనేసి. ఇట్లా పళ్ళెంలో అయితే ఇసుక పోసి చలిమంట రోజు వేసాంలేండి అప్పట్లో. డిసెంబర్ లాస్ట్‌లో అయితే. ఇంక తర్వాత వచ్చేసి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.